హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు దాదాపు అన్ని పేపర్‌లో నల్లమల్ల సాగర్ పైన నిన్న సుప్రీంకోర్టులో వాదనలు జరిగినాయి. తెలంగాణ రిట్ పిటిషన్ ఏసింది. నల్లమల్ల సాగర్‌ని ఆపండి, దానికోసం స్టే ఇవ్వండి అని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరానికి ప్యారలల్‌గా, పోలవరానికి అనుబంధంగా బనకచెర్ల ప్రాజెక్టు కట్టాలని చెప్పి వరద జలాలు, మిగులు జలాల పేరుతో 200 టీఎంసీలు వాడుకునేదానికి ఒక 85,000 కోట్లతోని ఒక ప్రణాళిక వేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రణాళిక పైన పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం నుంచి, తెలంగాణ ప్రభుత్వం నుంచి, తెలంగాణ నుంచి వ్యతిరేకత, అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామికవాదులు, బుద్ధిజీవులు చాలామంది వ్యతిరేకించారు. ఇది ఒక పనికిమాలిన ప్రాజెక్టు, పైసలు దండగ చేసే ప్రాజెక్టు, వృధా ప్రయత్నం తప్ప దీంతో ఉపయోగం లేదు, ఇది కాంట్రాక్టర్లు కమిషన్ల కోసం అని ఒక దశలో సిపిఐ పార్టీకి సంబంధించిన నారాయణ చెప్పిండు. ఈ నల్లమల్ల సాగర్ కానీ, బనకచెర్ల కానీ ఇది కాంట్రాక్టర్లు బాగుపడటం, దాని నుంచి కమిషన్లు తీసుకోవడానికి తప్ప ఇది పనికొచ్చే ప్రాజెక్ట్ కాదు, రాష్ట్రానికి భారం అని చెప్పారు. అప్పుడు దాన్ని వెనక్కి తీసుకున్నారు. దానికోసం డిపిఆర్ ఆ ప్రయత్నం అంతా వెనక్కి తీసుకొని మళ్ళీ పేరు మార్చి నల్లమల్ల సాగర్ అని వచ్చారు. ఇప్పుడు ఆ నల్లమల్ల సాగర్ పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో మూవ్ చేసింది. ఇదంతా ఎట్లా ఉందంటే ఒక గమ్మత్తు లెక్క ఉంది. ఒకళ్ళేం గిచ్చినట్టు చేస్తారు, ఇంకొక ఆయన ఏడ్చినట్టు చేస్తాడు. ఆంధ్రప్రదేశ్ గిచ్చినట్టు యాక్టింగు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏమో ఏడ్చినట్టు యాక్టింగ్. ఈయన గిచ్చింది అబద్ధం, ఆయన ఏడ్చేది అబద్ధం. వీళ్ళిద్దరూ కూడా అంటే వీటన్నిటి పరిణామాలను చూస్తుంటే వీళ్ళిద్దరూ కూడా నల్లమల్ల సాగర్, బనకచెర్ల కట్టాలనే ఉద్దేశంతోనే, ఈ కట్టేది కూడా ప్రజల కోసం, 2 తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం కాదు, కేవలం కాంట్రాక్టర్ల కోసం. ఒక బడా కాంట్రాక్టర్ దీని వెనక ఉన్నాడు. ఈ బడా కాంట్రాక్టర్ మైండ్ మ్యాప్ ఇది. ఆ మ్యాప్ను అమలు చేయడానికి వీళ్ళు తపన పడతాం. ఏ ప్రజలు కోరలే బనకచెర్ల కట్టండి, నల్లమల్ల సాగర్ కట్టండి అని చంద్రబాబు నాయుడు గారిని ఏ ప్రజలు అడగలేదు. ప్రజలు అడిగినవి చాలా ఉన్నాయి, చేయట్లే. ఈరోజు 2015 నవంబర్ 2 రోజు మొదలుపెట్టిన, జనవరి 2 రోజు మొదలుపెట్టిన అమరావతికి సంబంధించిన భూ సమీకరణ 11 సంవత్సరాలు పూర్తయింది మొన్న జనవరి 2కి. వాళ్ళకి ఇస్తున్నాను రెట్నబుల్ ప్లాట్లు ఇవ్వలేదు, అనేక సమస్యలు ఉన్నాయి, అవి అయితే పరిష్కారం చేయట్లేదు. కానీ అడగంది, కోరుకుంది, ప్రజలకు అవసరం లేదని పదే అడుగుతున్నారు. దీనికి సంబంధించిన సుప్రీంకోర్టులో వాదనలు అయినాయి. ఆ సుప్రీంకోర్టు వాదనలో చాలా క్లియర్గా చెప్పింది సుప్రీంకోర్టు, కూర్చొని మాట్లాడుకోవడానికి ఉన్నారు వాళ్ళు కూడా. దానికోసం పిటిషన్ వేసింది. వాస్తవంగా 3 మార్గాలు చెప్పింది. ఒకటి కూర్చొని మాట్లాడుకోండి, 2 ఇప్పుడు వేసిన రిట్ పిటిషన్ కాకుండా ఆర్టికల్ 132 కింద, దీన్ని 131 అధికరణ కింద సివిల్ సూట్ వేసుకోండి, లేదంటే అధికార స్థాయిలో ఒక కమిటీ వేశారు కదా, ఎట్లాగో ఆ కమిటీ ఇచ్చేదాన్ని బట్టి ఫాలో కాండి. వీళ్ళు ఎంత గమ్మత్ అంటే సుప్రీంకోర్టులో పిటిషన్ తెలంగాణ వేస్తుంది దాన్ని వ్యతిరేకిస్తూ, మళ్ళీ దానిపైన చర్చ కోసం అధికారులను పంపిస్తే కమిటీ వేయడానికి. అంటే మరి ఒకళ్ళు ఇదంతా లోపాయికార ఒప్పందం కాకపోతే, మీరు క్లియర్గా బనకచెర్లలో నల్లమల్ల సాగర్ను వ్యతిరేకిస్తే తెలంగాణ ప్రభుత్వం, అధికారుల కమిటీ అని చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ చేస్తే దాన్ని వ్యతిరేకించాలి కదా. వ్యతిరేకించరు, అధికారులను పంపిస్తారు. అధికారుల పేర్లు కమిటీలోకి పంపిస్తారు. ఆ అధికారుల కమిటీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిద్ది, 3 నెలల్లో నివేదిక ఇవ్వాలంటది. మరి 3 నెలల్లో వాళ్ళు నివేదిక ఇచ్చిందాక ఆగాలి కదా, మళ్ళీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని సుప్రీంకోర్టు అంటది. ఆ నివేదిక ఏమొస్తుందో, ఆ హై పవర్ కమిటీ ఏం చెప్పిద్దో దాన్ని బట్టి మీరు చూసుకోండి. హై పవర్ కమిటీకి అవసరమైతే నిర్ణయాధికారం ఇస్తాం. హై పవర్ కమిటీ వేసిందే చంద్రబాబు నాయుడు గారి మనసులోంచి వచ్చిన కమిటీ అది. చంద్రబాబు నాయుడు గారి మనసులోంచి, దాని వెనక ఉన్న కాంట్రాక్టర్ మనసులోంచి వచ్చిన కమిటీ ఇది. ఇదంతా కన్విన్సింగ్, బ్యాలెన్సింగ్ అన్నట్టు. తెలంగాణ సమాజాన్ని, ఇటు ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకిస్తున్న సమాజాన్ని, ఏది బనకచెర్ల నల్లమల్ల సాగర్ వృధా ప్రయత్నం, వేల కోట్ల రూపాయలు తెచ్చిపోయి ప్రజల సొమ్ముని ఆగం చేయటం అని వ్యతిరేకిస్తున్న సమాజాన్ని కన్విన్స్ చేయడానికి, ఆ కన్విన్స్ చేసే దాంట్లో కమిటీ చెప్పింది కదా, దానికి అథెంటికేషన్ ఉందని చెప్పేదానికి తప్ప ఇది కూర్చొని మాట్లాడేది కాదు. ఇది కాదు, ఇదంతా కూర్చొని మాట్లాడినా ఏదైనా వీళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటంటే దాన్ని కట్టాలి. ఆ కట్టడం వెనక ఉన్న బడా కాంట్రాక్టరు కోరిక నెరవేర్చాలి. ఆ కోరిక నెరవేర్స్తే వీళ్ళకి వస్తే ఆయనకు వస్తుంది. దీనిపైన నేను సుప్రీంకోర్టు మాట్లాడుతూ, సరే మీరు ఈ డిపిఆర్ లేకపోతే ఇంకోటి ఫీజిబిలిటీ రిపోర్టు, ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్టు ఇదంతా తీస్తున్నారు అనే దాని మీద తెలంగాణ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్తే, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నట్టు, లేదు దాన్ని అసలు సర్వే చేయటం కోసం ఇదంతా మేము చేస్తాను అన్నారు.
మీరు సర్వే చేస్తారు, డబ్బులు పెట్టి అన్నీ ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్లు, సర్వేలు ఇవన్నీ చేసిన తర్వాత అది రేపు రిజెక్ట్ అయితే తిరస్కరించబడితే అది అక్రమం అని తేలిందనుకో, ఈ డబ్బులని వృధా అవుతాయి కదా. ఇట్లాంటి వృధా ప్రయత్నాలు దేనికి, ఇంత వృధా ఖర్చు దేనికి అని కూడా అడిగింది. వాస్తవం కదా అది. అసలు అది పాజిబిలిటీ ఉందా లేదా, ఫీజిబిలిటీ ఉందా లేదా, తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న బుద్ధిజీవులు వ్యతిరేకిస్తానరా, అనుకూలిస్తానరా, దీనివల్ల అసలు నిజంగా రైతులకు ఉపయోగపడిద్దా, నిజంగా దీనికి అటవీ శాఖ, పర్యావరణ శాఖ, కేంద్ర జలశక్తి శాఖ, సిడబ్ల్యూసి పర్మిషన్లు వస్తాయా లేవో తెలియకుండా దాని డిపిఆర్ తయారు చేయటమైంది, దాని ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారు చేయటమైంది, వీటన్నిటికీ ₹1,00,00,000 ఖర్చు పెట్టమైంది. చివరికి ఖర్చు పెట్టిన తర్వాత అది రాలేదనుకోండి, అంటే వాళ్ళ నమ్మకం ఎట్టి పరిస్థితుల్లో ఖర్చు పెడతాం, దీన్ని ఏదో ఒక రకంగా కన్విన్స్ చేస్తాం, అందుకే అధికారుల స్థాయి ఇంకోటి ఒక మైండ్ గేమ్ ఆడుతాను. కంకణం కట్టుకున్నారు కమిషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం. ఆ కట్టుకున్న కంకణంలో భాగమే సుప్రీంకోర్టు అయినా, అధికారుల కమిటీ అయినా, ఇంకోటైనా, ఇది ఇద్దరు ముఖ్యమంత్రులు అనుమానించాల్సిన పరిస్థితి ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రజలకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక చర్చ ఏంటిది ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఫ్యూచర్ సిటీ పట్టుకున్నాం, ఫ్యూచర్ సిటీ అని, ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ అని. అది ఎవరు అడగలే, ఎవరు కొడుకోలే, ఎవరు డిమాండ్ చేయలేదు, ధర్నా చేయలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లమల సాగర్, బనచర్లని ఈ రెండు కోరుకున్నాం. అంతకుముందు గవర్నమెంట్ అప్పుడు పట్టిసీమ అమరావతి అనడం అది అయిపోయింది. ఇప్పుడు బనకచెర్ల, నల్లమల సాగర్ అంటాడు. వీటన్నిటి వెనక కాంట్రాక్టర్లు, కమిషన్లు, ప్రాధాన్యతలు, వాళ్ళ ఎజెండాలు ఉంటున్నాయి. దీనికోసం మళ్ళీ సుప్రీంకోర్టు టైం వేస్టు, అధికారులు, ముఖ్యమంత్రులు టైం వేస్టు. ఇదంతా వాళ్ళకు ఒక మైండ్ స్కెచ్ ముందే ఉంటుంది. ఆ స్కెచ్ని అమలు చేయడానికి ఇవన్నీ ఒక ప్రణాళిక తప్ప ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కట్టాలి, కాంట్రాక్టర్కి ఇవ్వాలి, కాంట్రాక్టర్కి ఇచ్చి కట్టించాలి, తర్వాత ఉపయోగం తర్వాత అనేది చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి పట్టుబట్టిన దానికోసమే ఇది. సుప్రీంకోర్టు చాలా కీలకంగా వ్యాఖ్యానం చేసిందట. ఇది డబ్బులని వృధా అయితే కాదు, తర్వాత మళ్ళీ మీరు ఇది ఒకవేళ రేపు లేదు, అవకాశం లేదు, ఇది కట్టొద్దు అంటే అయితే అయిందని చెప్పినట్టు ఉంది. రైట్, ఇది నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. సీమ ఎత్తిపోతలకు చంద్రగ్రహణం, ఇదిగో సాక్ష్యం. ఈఏసీ కోరిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగానే ఇవ్వని బాబు సర్కారు. పర్యావరణ అనుమతిపై నవంబర్ 5, 2024న జనవరి 1, 2025న సమావేశాలు నిర్వహించిన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఈఏసీ. చంద్రబాబు సమాచారం ఇవ్వకపోవడంతో 2025 ఫిబ్రవరి 27న ఈఏసీ సమావేశంలో పర్యావరణ అనుమతి ఇవ్వని వైనం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం వల్లే సీమ ఎత్తిపోతలను అడ్డుకున్న చంద్రబాబు ఇదే అంశాన్ని గత ఏడాది మార్చి 19న లోక్సభలో ప్రస్తావించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఇదిగో సాక్ష్యం అని సాక్షి పేపర్ ఒక వార్త రాసింది. సరే, సాక్షి పేపరు చెప్పే సాక్ష్యాలు, సాక్షి పేపర్ ఇస్తున్న సాక్ష్యాలను సరే ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ అది ఒక అపోజిషన్ పార్టీ పత్రిక కాబట్టి ఎట్లాగూ చంద్రబాబు నాయుడు గారి నుంచి నెగిటివ్గా చెప్పే ప్రయత్నం. కానీ దీంట్లో కొంత వాస్తవం ఉంది. ఏంటి ఆ వాస్తవం అంటే 2014, 2019 ఆ టైంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఆ టైంలో ఇదే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, ఎన్డీఏ కూటమిలో భాగస్వామి, తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేంద్ర క్యాబినెట్లో ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు ఇక్కడ రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నారు. వాళ్ళు పరిపాలన చేశారు 5 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళా 18 నెలలు 20 నెలలు కావచ్చింది. ఇప్పుడు కూడా సేమ్ 2024 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న కూడా అదే. ఇంకా అప్పుడంటే తెలుగుదేశం పార్టీ ఎంపీలపైన ఎన్డీఏ ప్రభుత్వం ఆధారపడలేదు కేంద్రంలో, ఇప్పుడు ఆధారపడి ఉంది. ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టిందే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 17 మంది ఎంపీలు. పదే తెలుగుదేశం పార్టీ నాయకులు, సోకాళ్ళు తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తుంది ఏంటంటే, సీమను సస్యశ్యామలం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన, సీమను ఎడారి చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన, సీమను నిర్లక్ష్యం చేసింది, సీమకు ద్రోహం చేసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే సీమకు ద్రోహం చేయాలని చూసింది చంద్రబాబు అని చెప్తున్నారు. దీంట్లో రెండింటిని మనం కంపేర్ చేస్తే రాయలసీమే చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి ముఖ్యమంత్రి ఉండు, ఇప్పుడు 2025 వరకు, మధ్యలో కొన్ని సంవత్సరాలు లేడు, కొన్ని సంవత్సరాలను, మొత్తానికి అయితే ఇది 4th టైం. అంతకుముందు 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే, విభజించిన ఆంధ్రప్రదేశ్ అయితే మొత్తం కలిపి 15 పూర్తయినాయి, ఇప్పుడు 16వ సంవత్సరం నడుస్తుంది. మరి రాయలసీమ ఎందుకు సస్యశ్యామలం కాలే జగన్మోహన్ రెడ్డి అడగకుండా వద్దనడా? ఇప్పుడు 2019 నుంచి 24 మధ్యలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేయటానికి చూసిండు అంటున్నారు. సరే, ఆయన చేస్తే ద్రోహం చేసిండేమో. మీరు ఏం చేశారు? 1995 నుంచి
2004 వరకు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మళ్ళీ విడిపోయిన తర్వాత 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి. రాయలసీమను సస్యశ్యామలం చేస్తుంటే ఏ నాయకుడు అడ్డుకుండో, ఏ పార్టీ అడ్డుకుంది? ఎవరి చెవిలో పూలు పెడతారు మీరు? ఇది 2000 ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తే దానిపైన ఇదే తెలుగుదేశం పార్టీ మీడియా విషం గక్కి దానికి అది లేదు, ఇది లేదు, అనుమతులు లేవని వీళ్ళే ముందు దాన్ని రెచ్చగొట్టి తెలంగాణ ప్రభుత్వంతో ఎన్జీటీలో కంప్లైంట్ పెట్టించి ఎన్జీటీ స్టే ఇచ్చిన తర్వాత ఆగితే ఆ స్టే ఇస్తూ ఎన్జీటీ ఏం చెప్పిందంటే పర్యావరణ అటవీ శాఖ అనుమతులు తీసుకొని మీరు పని చేసుకుని అనుమతులు వచ్చిన తర్వాత అనుమతులు లేకుండా పని చేయొద్దు అన్నది. మొత్తానికే కట్టొద్దు అనలే. మరి అనుమతులు ఇప్పుడు ఎందుకు తేలేకపోయారు? ఇప్పుడున్న 20 నెలల ప్రభుత్వంలో అది చెప్పట్లే. దీనికి సంబంధించిన సాక్షి పేపర్ ఇదిగో సాక్ష్యాలు. 2025 జనవరి 1, 2024 నవంబర్ 5న పర్యావరణ అటవీ శాఖకు సంబంధించిన ఈఏసీ సమావేశం జరిగింది. వాళ్ళు అడిగారు, ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏంటి మీ దగ్గర ఉన్న ఆధారాలు? దీని కన్స్ట్రక్షన్కి మీరు కోరుకుంటుంది మేము అనుమతి ఇవ్వాలంటే కొంత డేటా అడిగారు. ఆ డేటా ఇవ్వలే. ఆ డేటా ఎందుకు ఇవ్వలేదు అంటే ఉద్దేశపూర్వకంగానే రేవంత్ రెడ్డి గారితో క్లోజ్డ్ రూమ్లో మాట్లాడుకున్న మాటలకి, ఏకాంత చర్చలకి, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఓటుకు నోటు కేసా, ఇంకోట లేదా నల్లమల సాగర్కి సహకరింప, కానీ మొత్తానికైతే ఏదో ఒక దానికోసం ప్రలోభపడి అక్కడ పర్యావరణ అటవీ శాఖ అనుమతుల కోసం ప్రయత్నం చేయని పరిస్థితి, ఇప్పటికి కూడా ప్రయత్నం చేయని పరిస్థితి, భవిష్యత్తులో కూడా చేస్తారనేది లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి వల్లనే రాయలసీమ ఎడారైందని చెప్పే ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి కేవలం చేసింది 5 సంవత్సరాల పరిపాలన. మీరు 20 సంవత్సరాలు, మొత్తం 45 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నారు. ప్రతిపక్షం అయితే, అధికార పక్షం అయితే. దాంట్లో 16 సంవత్సరాల పాటు ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తానే ఉన్నారు. ఏం మీరు సస్యశ్యామలం చేయలేదు? ఆయన కనీసం ఎత్తిపోతల పథకానికి ప్రయత్నం చేస్తే ఎన్జీటీకి పోయి కేసు వేసిండు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు. ఇప్పుడు మీరు ఏం ప్రయత్నం చేశారు? అది చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ సమాజానికి మీరు చెప్పాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి 2023లో లేదా 2020లో స్టార్ట్ చేసి దానిపైన ఎన్జీటీలో కేసు అయిన తర్వాత ప్రయత్నం చేయాలి. నేను వచ్చి చేసిన. నేను రాయలసీమకి సస్యశ్యామలం చేయడం కోసం ఈ ప్రయత్నం చేసి అటవీ పర్యావరణ అనుమతి ఇచ్చిన అని చెప్తారా? చెప్పడు అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. నాతో క్లోజ్డ్ మీటింగ్లో మాట్లాడిండు, క్లోజ్డ్ రూమ్లో ఏకాంత చర్చల్లో. నేను ఎట్టి పరిస్థితుల్లో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నీ కోరిక మేరకు ఆపుతున్నా. దానికోసం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎన్జీటీ ఇచ్చిన స్టే పైన నేను ముందుకు పోను అని ఒప్పుకున్నట్టే కదా. దీన్ని బట్టి మరి ఒప్పుకోకపోతే 18 నెలల నుంచి మీ ప్రభుత్వమే ఉంది ఢిల్లీలో కూడా. కేంద్ర ప్రభుత్వం కూడా మీదే, మీ చేతిలో ఉంది. ఎందుకు రాయలసీమను సస్యశ్యామలం చేసి ఒక రాయలసీమ పౌరుడుగా ఆ ప్రయత్నం ఎందుకు చేయలే? అది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సోకాళ్ళు తెలుగుదేశం పార్టీ మీడియా చెప్పాల్సింది. భోగాపురం నేను కట్టినా, అది కట్టినా, భోగాపురం ఆయన ఆధ్వర్యంలో కట్టిండు. భోగాపురం కట్టినోడు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఎందుకు కట్టలేకపోతున్నావు? ఎందుకు అనుమతులు తేలేకపోయారు? ఇది ఒక వార్త. రాష్ట్రాన్ని అరాచక రాజ్యంగా మార్చారు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు దారుణంగా కూని చేసి ఎన్నికలను బల ప్రదర్శనకి ఏదిగ్గా చేశారు. ఎక్స్లో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అరాచక రాజ్యంగా చేశారని చెప్పి కిడ్నాపులు, దాడులు, ఆగడాలు. ఎంపీపీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కూని వింజమూరులో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అపహరణ, మరో మహిళా ఎంపీటీసీపై దాడి, ఇంకో ఎంపీటీసీ నిర్బంధం. ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అరాచకం, టీడీపీ ఆగడాలతో వైఎస్ఆర్సీపీ సభ్యుల వాకౌటు, బొమ్మన హాల్లో సంఖ్యాబలం లేకుండా టీడీపీ అభ్యర్థికి డిక్లరేషన్. వింజమూరు, బొమ్మన హాళ్ళు పచ్చమొక్కల దాష్టికం, గూండాగిరి, దౌర్జన్యాలతో ఏకపక్షంగా ఎన్నికలు. నిన్న ఉప ఎన్నికలు జరిగినాయి. కొన్ని మండలాల్లో ఎంపీపీలకి, వైస్ ఎంపీపీలకి తెలుగుదేశం పార్టీకి మెంబర్స్ ఉండరు, తెలుగుదేశం పార్టీకి బలం ఉండదు. అయినా కానీ అక్కడ కిడ్నాపులు చేసి, బంధించి, బెదిరించి, కేసులు, దాడులు, బెదిరింపులు, వీటితోని కొన్ని ఎంపీపీలు సాధించే ప్రయత్నం చేస్తారు. వాస్తవంగా ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారికి తెలవాల్సింది ఏంటంటే, 164 స్థానాలతో ముఖ్యమంత్రిగా ఇప్పుడు మీరుండ్రు కూటమి ప్రభుత్వం. ఇంకా అంతకంటే ఏంది? ఈ ఎంపీపీలతో అయ్యేది ఏంది, పోయేది ఏంది? ఈ ఎంపీపీలు ఎన్ని రోజులు ఉంటే ఎంపీపీలతో ముఖ్యమంత్రి పదవులు ఏమైనా ఊడేది ఉందా, పోయేది ఉందా? వాళ్ళు ఇంజమూరులోనో ఇంకోటో కాగలేదు. ఒకవేళ ఎంపీపీ ఓడిపోయింది, వైఎస్ఆర్సీపీ గెలిచింది, ప్రభుత్వం కూలదు కదా. ఎందుకు ఇటువంటి చిన్న చిన్న లాజిక్లు మిస్ అయ్యి ప్రజాస్వామ్యాన్ని నెట్టనిల్లున పట్టపగ్గులు అపహాస్యం చేసే పని, పబ్లిక్లో పలసనయ్యే పని ఎందుకు చేయాలి? చేయొద్దు కదా. కానీ చేస్తాను. అది లోకల్ నాయకులను కంట్రోల్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు
ఈ చిన్న చిన్న ఎంపీపీలు వైసీపీలతో అయ్యేది లేదు పోయేది లేదు. అవకాశం ఉంటేనే చూడండి, లేదంటే దాన్ని మరీ ఓవర్ చేసి దాన్ని బంధించటాలు, కిడ్నాపులు, దాడులు అవి చేస్తే మొత్తం రాష్ట్రం మీద ఎఫెక్ట్ పడుద్ది, మన పరిపాలన పైన అని చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. అయినా చెప్పిన పరిస్థితి నిన్న దానిపైన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అరాచక రాజ్యంగా మార్చారని చెప్పి ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ ప్రభుత్వంలో అధికారులకు కోర్టు ఆదేశాలను లెక్కే లేదు, పవర్ఫుల్ వ్యవస్థ కింద పనిచేస్తున్నాం, ఎవరు ఏమీ చేయలేరు అనుకుంటున్నారు, తమను తాము చాలా గొప్పవారిగా శక్తివంతులుగా భావిస్తున్నారు, ఏకంగా న్యాయస్థానాలతోనే ఘర్షణ పెట్టుకోవాలనుకుంటున్నారు, ఇలాంటి అధికారులను ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు. విద్యాశాఖపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు, కేజీబీలో పీజీటీల బదిలీపై మండిపాటు, సర్వశిక్ష అభియాన్ పీడీపై సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు. హైకోర్టు ఈ ప్రభుత్వంలో అధికారులు కోర్టు ఆదేశాలను లెక్కలేదని హైకోర్టు స్వయంగా నిన్న చెప్పింది. ఇది నిన్న గతంలో కూడా చెప్పింది. పోలీస్ యంత్రాంగానికి, పోలీస్ ఆఫీసర్ని గతంలో చాలా ఘాటుగా విమర్శించింది, ఘాటుగా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. వ్యాఖ్యలతో పాటు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లకి కొన్ని ఆదేశాలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీసులు ఒక వ్యక్తిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ చేయండి అని రిమాండ్ రిపోర్ట్ వేస్తే గుడ్డిగా రిమాండ్ చేయొద్దు, ఆ రిమాండ్ రిపోర్ట్ చదవండి, ఏం సెక్షన్లు పెట్టారో అది పాసిబిలిటీ ఉందా లేదా, చట్టం సపోర్ట్ చేస్తుందా లేదా అరెస్ట్ చేయడానికి అని చూసుకోకుండా పోలీసులు తీసుకొచ్చింది గుడ్డిగా నమ్మొద్దు. పోలీసులు చట్టాన్ని, కోర్టును లెక్కలు చేయని పరిస్థితుల్లో ఉన్నారు, మీరు వాళ్ళ చట్టంలో వాళ్ళ దాంట్లో బందీ కావద్దని చెప్పి చాలా క్లారిటీగా చెప్పింది. అది చెప్తూ పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి, రాజకీయ నాయకుల కోసం రాజకీయ నాయకుల ఆదేశాల ప్రకారం పనిచేయద్దు, ఐపీసీఓ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ చెప్పిన దాని ప్రకారం పనిచేయాలి, చట్టాల ప్రకారం పనిచేయాలి తప్ప నాయకులు చుట్టాల ప్రకారం పనిచేయద్దు మీరు అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పింది. ఇప్పుడు నిన్న విద్యాశాఖ సంబంధించి కేజీబీ పీడీని చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఆదేశాలను మీకు లెక్కలేదు, మేము అత్యంత శక్తివంతమైన వ్యక్తుల నాయకుల ముందు పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఎవరు ఏం చేయలేదు. శక్తివంతమైన అంటే ముఖ్యమంత్రి కానీ ముఖ్యమైన మంత్రి లోకేష్ గారు ఉండు కదా, ఆయన శాఖలో పనిచేస్తున్నాం కాబట్టి ఆయన హోల్ అండ్ సోల్ షాడో ముఖ్యమంత్రి కాబట్టి మమ్మల్ని ఏం చేస్తారని మీకు ధీమా ఉందా, మీలాంటి వాళ్ళని ఎట్లా డీల్ చేయాలో మాకు తెలుసు అని చెప్పి కోర్టుకు పిలిపిస్తుంది. త్వరలో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు పెట్టారు ఆ పీడీ పైన. అంటే పీజీటీల బదిలీలలో జరిగిన అక్రమాలపైన సింగిల్ జడ్జి ఒక తీర్పు ఇచ్చారు, ఆ తీర్పును పక్కన పడేసిండు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పక్కన పడేస్తే మళ్ళీ బెంచ్కి పోయారు వీళ్ళు కంటెంప్ట్కి. ఆ కంటెంప్ట్ పిటిషన్ నోటీస్ ఇస్తారాడు, అమలు చేయడు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుని. దానిపైన సీరియస్ అయింది కోర్టు, పీజీటీల బదిలీలపైన మండిపాటు పడ్డదట. రైట్, ఆంధ్రప్రభ చూద్దాం. రైట్, విద్వేషం వద్దు, ఐక్యంగా సాగుదాం, తెలుగు రాష్ట్రాలు పరస్పరం అర్థం చేసుకోవాలి, అప్పుడే జల వివాదాలకు శాశ్వత పరిష్కారం, సహకారంతో సంపూర్ణ ప్రగతి, గోదావరి జలాలను తెలంగాణ ఎంతైనా వాడుకోవచ్చు, 40 ఏళ్లలో 3000 టీఎంసీలు వృధా అయ్యాయి, అందుకే కాళేశ్వరానికి అభ్యంతరం చెప్పలేదు, నా హయాంలోనే భీమా, కలవకుర్తి, ఏఎంఆర్, నెట్టెంపాడు పూర్తి, ప్రపంచ తెలుగు మహాసభల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. విద్వేషం వద్దు, ఐక్యంగా సాగుదాం అని చెప్పి ఐక్యంగా సాగుదాం అనుకున్నప్పుడు అసలు మీకు విద్వేషం వద్దు, ఐక్యంగా సాగుదాం, వివాదాలు వీటి అంటున్నారు. అసలు తెలంగాణ సమాజం కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న బుద్ధిజీవులు, ప్రజాస్వామ్యవాదులు వ్యతిరేకిస్తున్నారు మీరు చెప్పిన నల్లమల సాగర్లు, బనగచర్లు. ముందు అది మాట్లాడండి. ఎవరు విద్వేషాలు కోరుకోవట్లే. చంద్రబాబు నాయుడు గారు అంటే కొన్నిసార్లు మాట్లాడే విధానం, ఇక నేను ఒక్కడనే శాంతి దీన్ని కోరుకుంటా, మిగతా వాళ్ళంతా విద్వేషాలను కోరుకుంటారనే అర్థం వచ్చేలాగా చెప్తూ ఉంటారు. లేదంటే నేను ఒక్కడనే అభివృద్ధి చేసిన ఆంధ్రప్రదేశ్ మన హైదరాబాద్ని, తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులన్నీ నేనే కట్టిన అంటాను, తెలంగాణ కోసం నేను ఎంతో చేసిన అంటాను. ఎందుకు ఉద్యమాలు వచ్చినాయి మరి? తెలంగాణ కోసం మీరు ఎంతో చేస్తే తెలంగాణలో ప్రాజెక్టులు కడితే, నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం, ఆత్మగౌరవ పోరాటం ఎందుకు వచ్చింది? మీ పరిపాలన వల్లనే, మీరే కారణం. ఇక మళ్ళీ విద్వేషాలు వద్దు, కలిసి బతుకుతాం. దేనికి కలిసి బతకాలి? కలిసి బతకాలి, మంచిదే, విద్వేషాలు వద్దు. మీరు విద్వేషాలు పెట్టేది మీ రాజకీయాల కోసం, రాజకీయ నాయకులు, పైనున్న నాయకులు, మీరు సెంటిమెంట్ కోసం రాజేసి తలుపులేసి తెలంగాణ చేసిండని ఒకసారి ఒక ఆయన దోపిడీ చేస్తాడని చంద్రబాబు నాయుడు అని, ఇంకొక ఆయన తెలంగాణ నీళ్ళని దోపిడీ చేస్తాడని ఇంకొక ఆయన, ఇట్లా మీ అవసరాల కోసం, మీ రాజకీయాల కోసం మీరు ఒక్కొక్కసారి విద్వేషాలు రెచ్చగొడతారు, ఇంకోసారి శాంతి భజన చేస్తారు. మీరే చేసేది ఇదే. నరేంద్ర మోడీ నరాంతకుడు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు మద్దతు ఇచ్చేది లేదా, బీజేపీకి నేను మద్దతు ఇచ్చి చారిత్రాత్మకమైన తప్పు చేసినా అన్నాడు. మళ్ళీ అదే బీజేపీ మంచిదండి. మీరు కదా అవసరానికి తగ్గట్టు కన్వీనియంట్గా ఉండేది.
రాజకీయ నాయకులు అంటే అన్ని పార్టీల వాళ్ళు అదే పరిస్థితి. మళ్ళీ మీరు విద్వేషం, ఐక్యం గురించి మాట్లాడితే పబ్లిక్ నవ్వుకునే పరిస్థితి. రైట్. ఈనాడు చూద్దాం. మాతృభాషలో చదువుకుంటేనే రాణింపు, సాంకేతికత సాయంతో భాషను కాపాడుకోగలం, పిల్లలకు తెలుగుపై మమకారం, ప్రేమను పెంచాలి. మాతృభాషలో చదువుకుంటేనే రాణింపట. ఈనాడుతో తెలుగు భాష అభివృద్ధికి రామోజీరావు చేసిన కృషిని జాతి మరవదు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన ఎన్టీఆర్, 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం చంద్రబాబు. మాతృభాషలోనే చదువుకుంటేనే రాణింపట. ఇప్పుడు చాలా గమ్మత్తుగా ఉంటాయి. రామోజీరావు తెలుగు భాష కోసం చాలా కృషి చేసిండట. మంచిదే, సంతోషం. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ స్టేజ్ మీద ఉన్న నాయకులు మొత్తం ఉన్నారు కదా, నిజంగా మీ పిల్లలు, మీ మనవాళ్ళు, మీ 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 ఇంట్లో కుటుంబ సభ్యులు, చిన్నపిల్లలు, ఇప్పుడు చదువుతున్న పిల్లలు, స్కూలింగ్ చదువుతున్న పిల్లలు ఉన్న ఈ స్టేజ్ పైన ఉన్న మిగతా నాయకులు పక్కన పెట్టండి. ఈ స్టేజ్ పైన ఉన్న నాయకులు కానీ, మీరు చెప్తున్న రామోజీరావు గారి ఇంట్లో ఇప్పుడున్న కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా అచ్చమైన తెలుగు మాట్లాడతారా? చంద్రబాబు నాయుడు గారు తెలుగు భాషే చదువుకుంటేనే రాణింపు అంటున్నారు. ఆయన కొడుకే తెలుగు సరిగ్గా మాట్లాడు మొన్నటి వరకు. ఇప్పుడు నేర్చుకున్నాడు, పర్ఫెక్ట్గా మాట్లాడుతాడు ఇప్పుడు, కానీ అంతకుముందు లేదు. ఇప్పుడు ఆయన మనవడు ఉండు దేవాంశి గారు, ఆయన మాట్లాడతారా తెలుగు? మీరు అంటే మందికి చెప్పే మాటలేమో ఒక రకంగా ఉంటాయి, మీరు పాటించేది ఇంకొక రకంగా ఉంటాయి. అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, వెనకబడ్డ తరగతుల పిల్లలు తెలుగు మీడియంలో చదవాలి, గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి. మా పిల్లలేమో కార్పొరేట్ స్కూల్లో చదవాలి, కాన్సెప్ట్ స్కూల్లో చదవాలి, ఇంటర్నేషనల్ గ్లోబల్ స్కూల్లో చదవాలి. మా పిల్లలేమో ఫ్లైట్ ఎక్కి ఫారెన్ వెళ్ళాలి, వీళ్ళ పిల్లలే ఇక్కడనే మళ్ళీ గొర్రెలు బర్రెలు కాచుకుంటూ కూర్చోవాలి అనే ఒక ఇంటెన్షన్ మీలో ఉందనిపిస్తుంది మీ మాటలు చూస్తుంటే. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్యలో సిబిఎస్ఈ సిలబస్ పెట్టి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేస్తే, గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టించి స్కూల్స్లో ఒక రకమైన విద్యా వ్యవస్థలో ఒక రకమైన మార్పు ఉండేయటం కోసం చాలా ప్రయత్నం చేసిండు. ఐబీ సిలబస్, ట్యాబ్ సౌకర్యాలు ఇవన్నీ పెట్టినప్పుడు ఈ సోకాళ్ళు మీరు చెబుతున్న రామోజీరావు గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు, మీరు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టినాయి తెలుగుని చంపుతారా అని. మీరు ఒకవైపు ఏఐ అంటారు, ఇంకొక వైపు క్వాంటమ్ వ్యాలీ అంటారు. ఇక్కడికి వచ్చి స్టేజ్ల మీద ఏం చెబుతారు? తెలుగు భాషే మనం రాణించిద్ది అంటారు. మరి తెలుగు భాష రాణించినప్పుడు మీ సోకాళ్ళు మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా తెలుగు మాట్లాడతారు? ఇళ్ళల్లో ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడరు వాళ్ళు, తెలుగు ఫ్లూయెంట్ రాదు. బయట పబ్లిక్గా మీరు తెలుగు మాట్లాడని పిలిపిస్తారు. మీరు పిల్లల ముగ్గురును కానండి, నలుగురు కానండి అని పిలిపిస్తారు. మీరు ఒక్కొక్కరిని కంటారు మీ ఇళ్లలో. పిల్లల విషయంలో కూడా కుటుంబ నియంత్రణ విషయంలో ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, జనాభాను పెంచాలి, ఒక్కొక్కళ్ళు ముగ్గురిని నలుగురిని కనాలి. మరి మీ కొడుకు ఎంతమందిని కండి అంటే ఒక్కళ్ళే, మీరు ఎంతమందిని కండి అంటే ఒక్కళ్ళే. మీ కుటుంబ సభ్యులలో సరే మీ కొడుకో మీ ఇంటెన్షన్ మీ పర్సనల్ అది. మీ కుటుంబ సభ్యుల్లో మీకున్న బంధువర్గాలలో ఎవరికన్నా ఉన్నారా? 2, 3, 4 పిల్లలు, అందరూ ఒక్కళ్ళు లేదా ఇద్దరు. మందికి మట్టికి నలుగురు కానండి, ముగ్గురు కానండి అని చెప్తారు. ఇది అన్నాడు. మందికి చెప్పేటప్పుడు మీరు తెలుగే చదవాలి, మీరు పిల్లల్ని ఎక్కువ కానాలి, మీరు ఇంగ్లీష్ మీడియం చదవద్దు, ఇంగ్లీష్ మీడియంలో రాణింపు ఉండదు అని చెబుతారు. మీ పిల్లలు ఇంగ్లీష్లో చదవాలి, ఇంటర్నేషనల్ సిలబస్ చదవాలి. మళ్ళీ మీ పిల్లలకి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్ పనికిరావు, మీ పిల్లలకు గవర్నమెంట్ హాస్పిటల్ పనికిరావు, కానీ అద్భుతమైన అద్భుతమైన వైద్య వ్యవస్థ ఉందని చెప్తూ ఉంటారు. వీళ్ళు అనమాట సమాజాన్ని బాగు చేయడానికి ముందుకు వచ్చిన పెద్ద ఉద్ధరించే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు కూడా నారా లోకేష్ గారికి స్పష్టంగా ఇంగ్లీష్ వచ్చిన స్పష్టత తెలుగులో రాదు. వీళ్ళు ఆయన చెప్తున్నారు, ఈనాడుతో తెలుగు భాష అభివృద్ధికి రామోజీరావు చేసిన కృషిని జాతి మరవదట. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన ఎన్టీఆర్, 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెబుతుండు. అశోక్ గజపతిరాజు గారు గవర్నర్ గారు, ఆయన కూడా తెలుగు స్పష్టంగా రాదు. తెలుగు రానోళ్ళు తెలుగు గురించి చెప్తున్నారు. గమ్మత్ ఏందండి, మీరు తెలుగు భాషలో చదువుకుంటేనే రాణింపు లేదా పక్కన పెడితే పాపం అనివార్యంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పల్లెటూరులో ఉన్న పేద వర్గాలు తెలుగే చదువుతున్నాయి. రాణించకపోయినా వాళ్ళకు ఉన్న అవకాశం అది తప్ప వేరే ఇయ్యట్లా. మీరు మీ క్యాబినెట్లో ఉన్న నారాయణ, మీ పార్టీలో ఉన్న భాష్య విద్యా సంస్థలు, ఇంకా మీ పార్టీలో ఉన్న అనేక విద్యా సంస్థల అధినేతలు, వాళ్ళ స్కూళ్ళు, విజ్ఞాన స్కూళ్ళు, ఇట్లాంటివన్నీ కూడా తెలుగు మాట్లాడినారు. తెలుగు మాట్లాడితే ఫైన్ వేస్తారు ఆ స్కూళ్ళల్లో. మీ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి కదా, దాంట్లో తెలుగు మాట్లాడితే ఫైన్ వేస్తారు. మీకు తెలుసు అది.
ఒక్కడ తెలుగు బోధించడు, తెలుగు సబ్జెక్ట్ ఉండదు అక్కడ. మళ్ళీ మీరు వచ్చి తెలుగు ఏమో రాణింపు అంటారు. అక్కడ పెట్టించండి ఫస్ట్ నారాయణ శ్రీ చైతన్య భాష్యము విజ్ఞాన సంస్థలలో వాటిలలో పెట్టించి మీరు మాట్లాడాలి. అప్పుడు అవి పెట్టించొద్దు. అంటే వీళ్ళు ఇంటెన్షన్ ఏంటంటే మేము మాటలు చెప్తే 4 కిందోళ్ళు, గొర్రెలు కాసేటోడు గొర్రెలే గాయాలి తెలుగు చదువుకొని, బర్రెలు కాసేటోడు బర్రెలే గాయాలి, కుండలు చేసేటోడు కుండలు చేయాలి, మంగళ పని చేసేటోడు మంగళ పని చేయాలి, మేము ఎప్పుడు రాజ్యాలు నేరాలి, మా పిల్లలు రాజ్యాలు నేరాలి, తరతరాలు వారసత్వంగా మేమే ఏలేటోళ్ళం, మేము మన కింద పాలేరు వాళ్ళు అన్నట్టు ప్రజల్ని చూసే కార్యక్రమం ఇది. ఈ తెలుగు పేరు చెప్పి తెలుగు రాణింపు గురించి చెప్పే కథలు ఇవన్నీ. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.